దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు కేరళలోని కుమిలి నుంచి అందిస్తారు. రాజు చెప్పండి, కుమిలిలో పరిస్థితి ఎలా ఉంది? ఆసుపత్రి వద్ద సహాయక చర్యల తీరు ఎలా ఉంది? ఏ విధంగా సహాయక చర్యలు అందుతున్నాయి వాళ్ళకి? కల్పన నిన్న సాయంత్రం 8 గంటలకు పలుమనేడు రోడ్డు మార్గంలో జరిగిన తొక్కిసలాటలో 102 మంది అయ్యప్ప భక్తులు చనిపోవడం జరిగింది. అయితే అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు దాదాపు 19 మందిని ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అయితే 102 మంది మృతి చెందారు. అయితే గాయపడి 10 మంది గాయాలకు గురయ్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ అధికారులు వారికి అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్ జిల్లాలో 2 స్వాములు మృతి చెందారు. అయితే అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చెందిన 5 మంది స్వాములు, అదేవిధంగా నల్లగొండ జిల్లాకు చెందిన 2 స్వాములు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2 స్వాములు, అలాగే మెదక్ 2, కృష్ణా డిస్టిక్ 3, హైదరాబాద్ నగరానికి చెందిన 1 స్వామి, గుంటూరు 1, కరీంనగర్ 1 మృతి చెందడం జరిగింది. అయితే వీరిని ఇక్కడ కుమ్లే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము. ఇక్కడ వారికి మార్చిని నిర్వహించి వారి స్వస్థలానికి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ కూడా ఇక్కడ వారిని సందర్శించి ఇక్కడ నివాళులు సంతాపం వ్యక్తం చేసి వారికి అన్ని విధాల సహాయక చర్యలు చేపడతామని చెప్పేసి అన్నారు. అయితే ఎవరైతే చనిపోయారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారి వివరాలు మన దగ్గర ఉన్నాయి. అయితే వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ శివశంకర్రావు, స్ట్రీట్ వెంకటేశ్వర కాలనీ, బోధన్, నిజామాబాద్. అదేవిధంగా రాజ్ కుమార్ అప్ప సన్ ఆఫ్ గంగారాం, స్ట్రీట్ పాంగల్లు, విలేజ్ బోధన్, నిజామాబాద్. ప్రసాద్ గోపాల సన్ ఆఫ్ గోపాలస్వామి, గుడ్లవాళ్ళ మండల్, కౌతారం, కృష్ణా డిస్టిక్. అదేవిధంగా అరుణ్ కుమార్ రామచందర్ గజ్వాల్, మెదక్ డిస్టిక్. జి శ్రీను జోగయ్య, గ్రామ పంచాయతీ, MLG రోడ్, హుజూర్ నగర్, నల్గొండ. అదేవిధంగా గోవిందరావు సన్ ఆఫ్ దలమ్మ, కోర్లకోట మండల్, ఆమోదల వలస డిస్టిక్, శ్రీకాకుళం. మరొకరు శ్రీరామచంద్రమూర్తి, ప్రేమ్నగర్ ఎర్రగడ్డ, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. మరొకరు షూర్లు అంకులు, చీరాల, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్. మరొకరు రామ్ సూరాల, విలేజ్ చీరాల డిస్టిక్, ప్రకాశం. అదేవిధంగా రాజు పెంటయ్య, చీరాల, ప్రకాశం. అదేవిధంగా గణేష్ గురువయ్య, చీరాల, ప్రకాశం. గోవింద్ సన్ ఆఫ్ రాములు, చీరాల, ప్రకాశం. హరిప్రసాద్ పుల్లారెడ్డి, తురగపాలెం, అమరావతి, గుంటూరు. రామచంద్రన్ మూర్తి రామచంద్రన్ సన్ ఆఫ్ ముత్తు తవేర్, మండల్ గజ్వేల్, విలేజ్ గజ్వేల్, మెదక్, AP. గంగాధర్ రావు వైఫ్ ఆఫ్ శారద, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్. మరొకరు ప్రసాద్ సన్ ఆఫ్ వీరరాఘవయ్య, విలేజ్ మాచవరం మెట్టు, మండల్ మచిలీపట్నం, డిస్టిక్, కృష్ణా డిస్టిక్. రాంబాబు రెడ్డి సన్ ఆఫ్ రామిరెడ్డి, విలేజ్ గుడిబండ, మండల్ కోదాడ్, డిస్టిక్, నల్లగొండ. ఈ విధంగా 19 మంది చనిపోయిన అయ్యప్పల వివరాలు మనకి ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే 19 మంది మృతదేహాలను కూడా మరి కాసేపట్లో హైదరాబాద్కి తరలిస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొచ్చిన్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో పంపిస్తామని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు, ఇక్కడ అదేవిధంగా దేవస్వం బోర్డు అధికారులు కూడా ఇక్కడ అన్ని విధాల సహాయక చర్యలు చేపడుతున్నారు. మొత్తం 102 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందడం జరిగింది. అయితే ఈ దానికి కారణము అక్కడ పులిమేడు మార్గం నిండా అయ్యప్ప భక్తులు కిక్కిరిసి ఉండడమే కాకుండా అక్కడ ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిపి ఉండడంతో ఈ దారుణం జరిగిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఏదైతే తొక్కిసలాట జరిగిందో అంటే ఒకేసారి జ్యోతి దర్శనం తర్వాత ఒకేసారి అయ్యప్ప భక్తులు అందరూ కిందికి ఒకేసారి నెట్టుకుంటూ రావడంతో అదే వేగంతో ముందుకు జరగడంతో అయితే అయ్యప్ప భక్తులు కింద పడడం జరిగింది. వెనకాల వైపు వస్తున్న అయ్యప్ప భక్తులు
భక్తులు వారి పైనుండిపోయంతో 102 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే వారిని కాపాడడానికి అధికారులు అక్కడ సెక్యూరిటీ అక్కడికి కనబడ్డా కానీ వారిని కాపాడడానికి ఆ సంఘటన స్థలానికి ఆ ప్రదేశానికి రాలేదని చెప్పేసి ఆ 2 గంటలు ఆలస్యంగా వచ్చారని చెప్పి చెబుతున్నారు. ఒకవేళ వాళ్ళు వచ్చి రక్షణ చర్యలు వెంటనే చేపడితే ఈ దుర్ఘటనలో ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఇప్పుడు మన దగ్గర ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, అతను అడుగుదాము. స్వామి చెప్పండి, ఈ సంఘటన ఎలా జరిగింది? స్వామి జ్యోతి చూసి వస్తూ ఉంటే 3 కొండల మంది ఒకటే పారి దిగారు. దానికి కారణం ఏంటంటే వాహనాలను నిషేధించారు, ఇతర రాష్ట్రాల వాహనాలను నిషేధించారు. దానివల్ల టాక్సీలు దొరికాయని జనాలు ఎక్కువ మంది ఒకేసారి రావడం జరిగింది. దానివల్ల ఆడ హోటళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. ఆ హోటళ్ళ ముందు పార్కింగ్ పెట్టారు. పార్కింగ్ పెట్టుట్లా ముందట బండి ప్యాసింజర్ ఎక్కించుట్లా ఆడ డౌన్ ఉన్నది. ఆ డౌన్ ప్లేస్ లోపల జామ్ అవుట్లా మొత్తం మంది ఒకరి మీద పడి మలకలు పడ్డాయి కాళ్ళకు. అందులో మేము కూడా ఉన్నాము, మేము కూడా అవస్థపడ్డాము. బై లక్లో బయటికి వెళ్ళాము. కానీ చాలామంది మేము చూస్తుండగా 2 గంటల సేపు ఎవరు కూడా వారిని ఆపలేదు. ప్రతి ఒక్కరు చూసేవాళ్ళే కానీ సహాయం చేస్తా అని పోయి మళ్ళీ ఉరికి రావడమే కానీ భయపడి అది ఎవరికి సాధ్యం కాలేదు. ఎందుకంటే పైనుండి వచ్చే మందిని ఎవరు కంట్రోల్ చేయలేదు. పోలీసు వాళ్ళు కానీ ఇతర ఎవరు కానీ దాని గురించి ఆలోచించలేదు. ఇంకా ముంగట భక్తులు కట్టెలు పట్టి కొడతామని బెదిరించి చూసినా కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తోసుకుంటూ రానే వచ్చిళ్ళు, వీళ్ళు సత్తనే ఉన్నారు. అట్లా జరిగింది. కాబట్టి కేరళ ప్రభుత్వం పైసల గురించి ఆలోచించకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల ప్రాణాల గురించి కూడా ఆలోచించడం చాలా మంచిది. ఇక ముందైనా కళ్ళు తెరిచి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలి, సెక్యూరిటీ కల్పించాలి. 3-4 లక్షల మంది ఆ గుట్టకుంటే 200 మంది పోలీసులు కూడా కలవలేదు మొత్తం దారంతా కొడితే. అక్కడ అంబులెన్స్ లోపల ఎక్కించిన మేము అందరి శవాలన్నీ తీసేంత వరకు అక్కడ ఉన్నాము. మా వాళ్ళు ఎవరన్నారా అని ఎంక్వైరీ చేశాము. ఆ ఎంక్వైరీ చేసి శవాలను అందులో వేసినాక మేము నడుచుకుంటూ ఇక్కడ ఈ డాంబర్ రోడ్కి వచ్చాము. డాంబర్ రోడ్ నుంచి బస్ ఎక్కి వచ్చాము. తర్వాత 1 గంట సేపు హాస్పిటల్కు వచ్చినాక కూడా అంబులెన్స్ రాలేదు, ట్రీట్మెంట్ అందలేదు. కాబట్టి 100 మంది దాటి లేకపోతే 50 మంది చనిపోయిన వాళ్ళు. ఆ దెబ్బలు తాకిన వాళ్ళంతా ఆ తర్వాత చనిపోయిళ్ళు, ట్రీట్మెంట్ అంతగా చనిపోయిళ్ళు. కాబట్టి ఇలాంటి అనాలోచన చర్యలు కల్పన, ఇలాంటి దురదృష్ట ఘటనలు ఎప్పుడూ శబరిమలలో జరగలేదు. అయితే గతంలో 1999లో పంబా పార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ కొండ చర్య విరిగిపోవడం వల్ల జ్యోతి దర్శనం కోసం వీక్షిస్తున్న భక్తులు కొండపైకి ఎక్కడం జరిగింది. అయితే కొండ చర్య విరిగిపోవడం వల్ల ఒకసారిగా అది కుప్పకూలిపోయింది. దీంతో 50 మంది అయ్యప్ప భక్తులు చనిపోవడం జరిగింది. నేటికి సరిగ్గా 12 సంవత్సరాలు జరిగింది ఈ సంఘటన జరిగింది. దాని తర్వాత తిరిగి నిన్న జరిగిన ఈ సంఘటన అతి దారుణంగా ఇక్కడ భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భక్తులు ఇక్కడ రక్షణ చర్యలు పోలీసులు పట్టింపు కానీ ఎలాంటి చర్యలు తీసుకోరని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అయితే మొత్తం మృతుల సంఖ్య 102 మంది చేరింది. అయితే 10 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 74 మందిని ఇప్పటివరకు మృతదేహాలను గుర్తించడం జరిగింది. అయితే తమిళనాడుకు చెందిన వాళ్ళు 29 మంది మృతులు కాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు 25 మంది ఉన్నారు. అదేవిధంగా కేరళ రాష్ట్రానికి చెందిన 5 మంది, మరొకరు శ్రీలంకకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతి కల్పించిందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి తెలపడం జరిగింది. ఇక్కడ డీజీపీ కూడా ఇదివరకు వచ్చిపోయడం జరిగింది. అయితే వీళ్ళకు మృతదేహాలు వారి స్వస్థలాలకు పంపించే విధంగా అన్ని చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మృతదేహాలు అంబులెన్స్లు ఇక్కడ ఉన్నాయి. అంబులెన్స్ లో మృతదేహాలను తరలిస్తున్నారు. అయితే మృతుల కుటుంబీకులు ఇంకా అందరూ ఇక్కడికి రాలేదు. దాదాపు సగం మంది వారు కూడా ఇక్కడ చేరుకోలేదు. చాలా దూరం ఉండడం వల్ల ఇక్కడ రావడానికి వాళ్ళకు ప్రయాణ సౌకర్యం కూడా సరిగా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నది. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ చనిపోయిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అన్నట్టు తెలుస్తుంది. కల్పన. ఓకే రాజు, మరిన్ని డీటెయిల్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఎప్పటికప్పుడు అక్కడ తాజా పరిస్థితుల్ని వివరించండి.